చరణ్ కౌశిక్ గారు, ఈ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొన్నటి గెలుపు తర్వాత జూబ్లీ హిల్స్ తర్వాత కాన్ఫిడెన్స్ మరింత పెంచుకోబోతోందా అంటే ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా హైకోర్టుకు 2 సార్లు లోకల్ బాడీ ఎలక్షన్లు నవంబర్ చివరి వరకు నిర్వహిస్తామని చెప్పేసి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినాం. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి హైకోర్టు చెప్పినాం. కాబట్టి ఎలక్షన్ నిర్వహిస్తూ ఉన్నాం తప్ప జూబ్లీస్ గెలిచినామనో లేదు, ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో అడుగులు పడ్డాయి. ఎందుకంటే కామారెడ్డిలో డిక్లరేషన్ ప్రకటించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి క్యాబినెట్లోనే కులగన్న చేస్తామని చెప్పి ప్రకటించిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కులగన్న కావచ్చు 2 సార్లు అవకాశం ఇచ్చి కులగన్న చేసింది కాంగ్రెస్ పార్టీ. 56.33% బీసీలు ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. అందులో రాజకీయంగా వెనుకబడినటువంటి 42% మాత్రమే ఉన్నట్టుగా గుర్తించి డెడికేషన్ కమిషన్ ద్వారా నిర్ధారించింది. తర్వాత అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ చేసి, ఒకటి విద్యా ఉద్యోగాల్లో 42%, లోకల్ బాడీలో 42%. గవర్నర్ గారు పంపిస్తారు. గవర్నర్ గారు కేంద్ర హోంశాఖ పంపిడు, తర్వాత రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నాయి. తర్వాత ఇంకొక ఆర్డినెన్స్ తీసుకు, ఎందుకంటే 2015లో కేసీఆర్ గారు ఒక పంచాయతీ కావచ్చు మున్సిపల్ యాక్ట్లో 50% నిబంధన తీసుకొచ్చింది. కాబట్టి దాన్ని ఎత్తేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చి తర్వాత అసెంబ్లీలో రాటిఫికేషన్ చేసుకొని మళ్ళీ గవర్నర్ గారు పంపితే అది కూడా పెండింగ్ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 42% రిజర్వేషన్లతో కాకుండా ఎన్నికలకు వెళ్తున్నాం సార్. ఇప్పుడు హైకోర్టు చెప్పింది, హైకోర్టు ఇక్కడ మనము 42% పెంచుతూ తీసుకొచ్చిన జీవోను రద్దు చేసిన పరిస్థితి. తర్వాత సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తెలుసుకున్నారు. మొన్న మహారాష్ట్రలో కూడా అదే జరిగింది. మరాఠీలకు సంబంధించి రిజర్వేషన్ 6 సంవత్సరాల నుంచి ఎలక్షన్ జరుగుతలేవు. వాళ్ళు కూడా హైకోర్టు చెప్తే జనవరిలో వారు కూడా ఎలక్షన్ పెట్టబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా హైకోర్టు చెప్పింది కాబట్టి మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ పెడతాం. పాత జీవో ప్రకారం పంచాయతీ ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్లతో అయితే జరగట్లేదు. మిగతా స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరుగుతాయనుకుంటున్నారు? నోటిఫికేషన్ అంటున్నారు. ప్రధానంగా సర్పంచ్ ఎలక్షన్లలో పాత రిజర్వేషన్ ప్రకారం పెట్టాలని చెప్పి కోర్టు చెప్పింది. ఇప్పుడు ఎంత శాతం ఇచ్చారు సార్? 21.33. 17% అని ఎందుకు అంటున్నాయి విపక్షాలని? ఇప్పుడు చాలా స్పష్టంగా అంటే తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు షెడ్యూల్డ్ కావచ్చు, ఎస్టీ రిజర్వేషన్ కావచ్చు, ఆ 2 కలిపి 2019లో చూసినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది 18.39% మాత్రమే. అది తీసేసిన తర్వాత వాళ్ళు ఇచ్చింది 22.78. మేము ఇచ్చింది ఇప్పుడు అది తీసేసిన తర్వాత 21.39. ఎస్టీ షెడ్యూల్ ఏరియా కావచ్చు, ఎస్టీ కలిపిన తర్వాత ఇచ్చింది మాత్రమే ఓన్లీ 17%కి వస్తూ ఉంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా దయచేసి చెప్పుడు కాదు, ఇక్కడ లెక్కలతో సహా 21.39 కన్నా మేము తక్కువ ఇచ్చినామంటే మేము రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అనవసరంగా వీళ్ళు 18.39 ఆనాడు కలిపి చూపిస్తే తప్పుడు లెక్కలతో జనాల్లోకి 17% మాత్రమే బీసీ రిజర్వేషన్లు కల్పించారు ఈ ఎన్నికల్లో అని ఒక తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్లారా? మీకు లెక్కలు రావని చెప్తోంది కాంగ్రెస్ పార్టీ. మేము చెప్పడం కాదండి, ఇది ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాం మేము. ఓకే, ఆన్ రికార్డు 31 జిల్లాలల్లో, ఏదైతే 33 జిల్లాలు ఉన్నాయో 2 జిల్లాలు మినహాయిస్తే 31 జిల్లాలలో వీళ్ళు మొత్తం ఇచ్చింది 2176 గ్రామ పంచాయతీలు మాత్రమే. 12,735 గ్రామ పంచాయతీలు ఉంటే 2,176 గ్రామ పంచాయతీలు మాత్రమే బీసీలకు కేటాయించారు. పంచాయతీరాజ్ చట్టంలో మహిళలకు 50% కేటాయించాలని చెప్పి చట్టం ఉన్నది. మహిళలకు కూడా 44%, 45% మాత్రమే ఇచ్చారు. దాంట్లో కూడా 580 మంది మహిళలకు రిజర్వేషన్ సౌకర్యం అనేది కల్పించకుండా వీళ్ళు ఆధారగా నోటిఫైడ్ గ్రామాలను కలిపి లేదండి. ఎస్టీ లేదు, అది కూడా నేను అధికారికంగా చెప్తున్నా. 12,735లో వీళ్ళు ఎస్టీలకు ఇస్తే 1177 మాత్రమే ఎస్టీ 100% ఎస్టీ ఇచ్చినారు. అవి ఇచ్చినాక కూడా వీళ్ళకి 18% ఉన్నది, కానీ వీళ్ళది 23%, 22% వీళ్ళు చెప్తున్నారు 21.3% అనేది. అరే గిదే చెప్తున్నా, నీ లెక్కలు ఇస్తా, రాజకీయం వదిలేస్తా, ఏమన్నా అర్థం లేదు. వస్తున్నది వీళ్ళు. పోయినసారి
పోయినసారి 2019లో 2930 బీసీ స్థానాలకు ఇచ్చిన ఎంత మాట ఇచ్చారు వాస్తవం కాదా? ఆగండి, మీరు మీరు- చూడండి, మీరు మీరు ఎన్ని లెక్కలు ఇచ్చారు చూడండి. పోయినసారి? మీరు దయచేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించారు మేము సార్. తప్పుదారి ఆగండి, పట్టడం please. కాదు. నేను చెప్తున్నా పత్రికా ఆగండి, కథనాలలో అరే. వస్తున్నది కదా మీరు అరే, మీరు ఆగండి. అధికారికంగా ఇచ్చినటువంటి గెజిట్లు చెప్తున్నారు. ఎక్కడ గెజిట్? గెజిట్ ఎక్కడిది? చెప్తున్నా మీరు కదా. ఇచ్చినటువంటి ఎవరు వేసినా గెజిట్స్ ఒకటే లెక్క ఉన్నాయండి. అవుతుంది. మీరు ఇచ్చినటువంటి దయచేసి గెజిట్లలో చదువుకున్న వాళ్ళు లెక్క ఎవరు పెట్టండి. ఎవరు ఒకసారి ఏ జిల్లాల లెక్క- వారీగా గెజిట్లు లెక్క పెట్టండి. మీరు క్యాలిక్యులేటర్ జిల్లాల తీసి వారీగా మీరు సార్, గెజిట్లు లెక్క పెట్టండి. మీరు క్యాలిక్యులేటర్ మీరు తీసి మండల్ ఆగండి. యూనిట్ గా అరే సార్, మీరు మండల్ ఆగండి. యూనిట్ గా చేస్తారా, జిల్లా యూనిట్ గా చేస్తారా, రాష్ట్ర యూనిట్ గా చేస్తారా మీకు చెప్పండి. యాజ్ పర్ మీరు సుప్రీం మండల్ కోర్ట్ యూనిట్ డైరెక్షన్ గా చేస్తారా, ఎట్లా మండల్ చేస్తారో యూనిట్ మీకు చేయాలి. చెప్పండి. మీరు ఏంటంటే నాకు అర్థం కాక ఇవాళ సమాజం తప్పుదారి పట్టించారు. 31 జిల్లాలల్లో దాదాపు 18 జిల్లాలు 20% లోపలనే ఉన్నాయి. ఇది అధికారికంగా చూడండి. మీరు ఆదిలాబాద్లో 4.83%, కొత్తగూడెంలో 0, ఒక్క బీసీ అభ్యర్థి లేదు కొత్తగూడెంలో. హలో, జిల్లాలో ఎట్లా ఒకటి కూడా తెలుసా? లేదా? ఒక్క నిమిషం. ఎందుకు కొత్తగూడెంలో జిల్లా వచ్చింది చెప్పు? నేను చెప్తాను, ఎందుకు వచ్చింది నేను చెప్పు? చెప్తాను. నేను మాట్లాడిన తర్వాత నువ్వు అడుగు. మరి ఒట్టినే నేను మాట్లాడితే మాట్లాడిన నాకు తర్వాత అర్థం నువ్వు కాదు. అడగనా? మేము సున్నా చేసినాం ఏమన్నా? 18 జిల్లాలల్లో 20% లోబడి అరే మీకు తెలవు ఎట్లా అండి సార్? గద్వాల్ జనగాంలో 16%, భూపాలపల్లిలో 18%, ఆసిఫాబాద్లో 6%, Yes. ఖమ్మంలో 9%, మహబూబాబాద్ లో 3%, మంచిర్యాలలో 7%, అరే ములుగులో ఆగు సార్, అది కాదు. 3%, మీరు అసలు సీఎం గారి ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అయినటువంటి నాగర్ కర్నూలులో 13% ఇచ్చారు మీరు. సార్ ఈశ్వర్ సార్, మీరు ఏమి నేను ఇచ్చారండి ఆగండి, మీరు? ప్లీజ్, నేను 18%, సార్, 18 ఆగండి, 18 ప్లీజ్. జిల్లాలలో మీరు 20% అరే లోపల ఆగు ఇచ్చారు సార్, మీరు. దయచేసి Right, right. ఒక నేను నిమిషం. క్లారిటీ మీ ఇస్తాను. point ఆగండి. చెప్పండి. Point సార్ రిజర్వేషన్ ఎట్లా చేస్తారు అనేది దయచేసి మీరు ముదిగా నేర్చుకోవాలి. మేమేం చెప్తా ఉన్నాం సార్ అంటే భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో బీసీలకు 0 వచ్చింది. ఎందుకు వచ్చింది? అక్కడ ట్రైబల్ ఏరియా సంబంధించి షెడ్యూల్ ఏరియా రిజర్వేషన్ తీసేసిన తర్వాత జనరల్ దాంట్లో మళ్ళీ ఎస్టీలో తీసేసిన తర్వాత ఎస్సీలో తీసేసిన తర్వాత బీసీలకు 0 వచ్చింది. అరే 50% లోపు ఉండాలి సుప్రీంకోర్టు చెప్పింది కదా. కొత్త లెక్కలు మేమేం చేయలేదు సార్. దయచేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం ఎవరు చేద్దాం చెప్తున్నాం. మేము వాస్తవం చెప్తా ఉన్నాం. మీరు- ఆగండి. Right. అరే మీరు ఏదైతే మీరు జీవో తెలంగాణ నెంబర్ వచ్చే 46 ఇచ్చిందో, సార్ ములుగులో నేను 5 చెప్తున్నా. వచ్చినాయి. ములుగులో 5 ఎందుకు వచ్చినాయి? ఎస్సీ ఎస్టీ తీసేసిన తర్వాత మీరు- రిజర్వేషన్ మీరు ఏదైతే 1% జీవో మాత్రం నెంబర్ ఉన్నాయి. లిటరల్ గా సమాజం తప్పుదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ మేము చేయడం కాదండి, అధికారిక అని ఎవరు చదువుకోలేదని మీరు ఇచ్చినటువంటి అరే, జీవోలు, జీవోని మీరు మాట్లాడతారు. ఇచ్చినటువంటి గెజిట్ల ద్వారానే అధికారిక మీకు చెప్పు, లెక్కలతో కొత్తగూడెంలో చెప్తున్నాం ఎందుకు మేము. 0 వచ్చింది చెప్పండి. మీరు ఎక్కడంటే ఆగండి. అక్కడ చర్చకు సిద్ధము. సార్ ఈశ్వర్ సార్, మీరు ఇక్కడ ఎక్కడెందుకు ఇక్కడనే చర్చకు సిద్ధం. ఒక్క నిమిషం సార్, మీ క్వశ్చన్ డైరెక్ట్ గా అడగండి. మీ క్వశ్చన్ సార్ కొత్తగూడెం 0 ఎందుకు వచ్చిందో బీఆర్ఎస్ పార్టీ నేను సమాజం ఏమంటున్నా అంటే మీకు వాళ్ళు తెలియకపోతే అదే కదా తెలుసుకోండి. అడిగారు. కొత్త- సున్నా సార్ ఎందుకు అది ఇచ్చారని కాదు సార్, అడిగారు. వీళ్ళు అదే చెప్తున్నాం. తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడింది. మండల యూనిట్ గా తీసుకున్నారు. Okay. ఎస్సీ ఫస్ట్ ఎస్టీ Okay. తర్వాత ఎస్సీ SC. ఈ 2 పోయిన తర్వాత అక్కడ మిగలేదు సార్ 0. 50% నిబంధన మళ్ళీ సుప్రీం కోర్టు చెప్పింది. 50% దాటకూడదు కాబట్టి అక్కడ సుప్రీం సున్నా కోర్టు సార్ అది అయింది. అంతేనా? అనవసరంగా ప్రభుత్వాన్ని రైట్, తప్పుదారి రవికుమార్ పట్టించే గారు, ప్రయత్నం ఒక్క చేస్తే ఎట్లా? నిమిషం. రవికుమార్ గారు, మీ point. చట్టం అంటే చిన్న వీళ్ళిద్దరికి కొంచెం కన్ఫ్యూజన్, మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా చిన్న చెప్తాను. మొత్తం గ్రామాలు 12,760. దాంట్లో షెడ్యూల్డ్ గ్రామాలు అంటే నోటిఫై ఉంటాయి అవి. Okay. అవి తీసేస్తే 10,223 గ్రామాలు. ఓకే. ఆ 10,223 గ్రామాల్లో ఎస్టీలకు 714, 6% అంటే 7%. ఎస్సీలకు 2,090 గ్రామాలు, 20.45%. ఓకే. బీసీలకు 2,186 గ్రామాలు, అది 21.39%. ఇది 10,000 గ్రామాలు లెక్కేసుకుంటే 10,223 గ్రామాలు లెక్కేసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 12,000 నుంచి లెక్కేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఏందండి? మమ్మల్ని దుష్ప్రచారం అంటూ ఏమంటారంటే ఈ 12,000 గ్రామాలు లెక్క పెడతలే వీళ్ళు. 12,000 గ్రామాలు లెక్క పెట్టకుండా కేవలం ఈ షెడ్యూల్ నోటిఫై అయిన గ్రామాలు తీసేసి, అవును వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాదా? అంటే నోటిఫై నేను అయినటువంటి ఏమంటున్నా, overall గా ఆ గ్రామాలను తీసేయాల్సిన అవసరం ఉందా లేదా? తీయాలి. అది యాక్చువల్గా అవన్నీ నోటిఫై ఉంటాయి కాబట్టి దాదాపు 1,117 గ్రామాలేమో ఎస్టీలకు నోటిఫై ఉంటాయి కాబట్టి వాటిని తీసేయాలి. Okay. అవి కాకుండా 7% రిజర్వేషన్ ఉన్నది. అది ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాయి అంటే మేము ఏం చెప్తున్నామంటే సరే మీరు దాని ప్రకారం చేసినా కూడా సంఖ్య ఎంత వచ్చింది? రిజర్వ్ సంఖ్య బీసీలకు 17% వచ్చింది. ఇది వాస్తవం, ఉన్న వాస్తవం లెక్క. ఆ నోటిఫికేషన్ అంటే 12,000 గ్రామాలకు లెక్క వేయట్లేదు వీళ్ళు. సార్ కేవలం ఆగండి, ఈశ్వర్ సార్, ఏమొచ్చింది? నోటిఫైడ్ అయిన ఎస్టీ గ్రామాలన్నీ నేను ఒక మాట సార్ ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ ఆయనలో మీరు చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ 2019లో 12,751 గ్రామం సార్, 10,290, 2,458 ఎస్టీలో తీసేసి లెక్కై మీ క్యాలెండర్ రూపేసి లెక్క చేయి. 18.39 ఎక్కువ వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఇప్పుడు రైట్. 12,735 గ్రామ పంచాయతీలలో ఇదే వచ్చింది సమస్య. 17% మించి మీరు ఈశ్వర్ గారు, ఇవ్వలేదు. ఈశ్వర్ మీరు ఇవాళ బీసీలను తడిగుడ్డతోటి గొంతు కోసినటువంటి సందర్భం తెలంగాణ సమాజం మొత్తం చూస్తున్నది. మీరు 2 సంవత్సరాల విలువైనటువంటి కాలాన్ని మీరు వృధా చేసిరు. మీరు 2 సంవత్సరాల కాలాన్ని నట్టేట ముంచారు మీరు అందరినీ.